మీకెప్పుడైనా ఒక సందేహం వచ్చిందా? హిందూ ధర్మంలో ముక్కోటి దేవతలుంటే దాదాపు అందరికీ పూర్తిస్థాయి విగ్రహరూపంలో పూజలు జరుగుతాయి. కాని ఆ పరమశివుణ్ణి మాత్రం ఒక లింగరూపంలోనే ఎందుకు కొలుస్తాం? ఈ లింగం వెనుక ఉన్న అసలైన రహస్యమేంటి? ఇది కేవలం ఒక ఆచారమా, లేక దీని వెనుక ఏదైనా బలమైన పురాణకథ ఉందా? అసలు ఈ విశ్వానికి శివలింగానికి ఉన్న సంబంధమేంటి? ఈరోజు మన వీడియోలో శివలింగ ఆవిర్భావం గురించి, శివపురాణం మరియు స్కాందపురాణం చెబుతున్న రెండు అద్భుతమైన రహస్యాలను తెలుసుకుందాం. శివపురాణం ప్రకారం ఒకసారి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి, రక్షకుడైన విష్ణుమూర్తికి మధ్య ఒక పెద్ద వాదన మొదలైంది. ఈ సృష్టికి నేనే అధిపతిని అని బ్రహ్మ, కాదు నేనే సర్వశక్తిమంతుణ్ణి అని విష్ణువు. ఇలా వారి అహంకారం యుద్ధానికి దారితీసింది. ఆ గర్వం విశ్వాన్నే ప్రమాదంలోకి నెట్టేస్తున్న సమయంలో వారిద్దరి మధ్య అకస్మాత్తుగా ఒక భారీ అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. ఆ స్తంభం ఎక్కడ మొదలైందో ఎక్కడ ముగుస్తుందో ఎవరికీ అర్థం కాలేదు. అప్పుడు బ్రహ్మ హంసరూపంలో పైకి, విష్ణువు వరాహరూపంలో కిందికి ప్రయాణించారు. 1000 ఏళ్లు వెతికినా ఆ స్తంభం యొక్క అంచులను వారు కనుగొనలేకపోయారు. చివరికి వారి అహంకారం అణిగిపోయింది. అప్పుడు వారికి అర్థమైంది, ఆ అగ్నిస్తంభం మరెవరో కాదు, సాక్షాత్తు పరమశివుడు. ఆ అంతులేని తేజోలింగం నుండే శివుడు ప్రత్యక్షమై, రూపంలేని పరబ్రహ్మతత్వానికి ఈ లింగమే సంకేతం అని వారికి బోధించాడు. అదే మనం ఈరోజు చూస్తున్న శివలింగం. అంటే దేవుడు ఒక రూపానికి పరిమితం కాదని, ఆయన అనంతమైన శక్తి అని చెప్పడమే ఈ లింగోద్భవ కథలోని అసలు ఉద్దేశ్యం. అయితే శివలింగం అనేది కేవలం ఒక కథకు సంబంధించినది మాత్రమే కాదు. దీని వెనుక ఒక లోతైన వైజ్ఞానిక కోణం కూడా ఉంది. స్కాందపురాణం శివలింగాన్ని బ్రహ్మాండం లేదా కాస్మిక్ ఎగ్ తో పోలుస్తుంది. మీరు గమనిస్తే శివలింగం ఆకారం ఒక గుడ్డులా ఉంటుంది. ఆధునిక విజ్ఞానశాస్త్రం ప్రకారం మన విశ్వం కూడా సరిగ్గా ఇదే ఆకారంలో విస్తరిస్తోంది. స్కాందపురాణం ప్రకారం ఈ మొత్తం సృష్టి ఒక బిందువు నుండి పుట్టి మళ్లీ అదే బిందువులో అంతమవుతుంది. శివలింగం అనేది కేవలం ఒక ఆకారం కాదు, అది ఈ సృష్టికి మూలమైన స్త్రీ మరియు పురుషశక్తుల అద్భుత కలయిక. శివలింగంలో నిలువుగా ఉండే స్తంభభాగం పురుషతత్వానికి సంకేతం. అంటే ఇది సార్వత్రిక చైతన్యం, ఇది నిశ్చలంగా శాశ్వతంగా ఉండే తత్వం. ఇక ఆ లింగాన్ని ధరించి ఉన్న పీఠం ప్రకృతి లేదా శక్తికి సంకేతం, ఇది చైతన్యవంతమైనది. దీనర్థమేమిటంటే, ఒక విత్తనం మొలకెత్తాలన్నా, ఒక జీవం పుట్టాలన్నా, లేదా ఈ విశ్వం నడవాలన్నా కేవలం చైతన్యముంటే సరిపోదు, దానికి తోడుగా శక్తి ఉండాలి. శివుడు లేకుండా శక్తి లేదు, శక్తి లేకుండా శివుడు లేడు. ఈ రెండు కలిసినప్పుడే సృష్టి సాధ్యమవుతుందని చెప్పడానికి శివలింగం ఒక గొప్ప నిదర్శనం. అందుకే మనం లింగాన్ని పూజించేటప్పుడు కేవలం ఒక దేవుడిని మాత్రమే కాదు, ఈ ప్రకృతిని మరియు విశ్వశక్తిని గౌరవించడం. చూశారుగా, శివలింగం అంటే కేవలం ఒక రాయి కాదు, అది అనంతమైన కాలానికి మరియు విశ్వానికి ఒక ప్రతీక. ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మరియు మీ మిత్రులతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని పౌరాణిక రహస్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓం నమః శివాయ.